మనుషుల సృజనాత్మకతకు పరిమితులుండవు, హద్దులుండవు. ఆ సృజనాత్మకత ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఏ చిన్న గ్రామంలో నువ్వు క్రియేటివిటీ చూపినా అది విశ్వవ్యాపితమైపోతుంది. ఒకప్పట్లాగా నీవు చాలా గొప్ప సెలబ్రిటీ నటునివైతేనే నీ క్రియేటివిటీ, ఓ సెలబ్రిటీ దర్శకుడైతేనే నీ క్రియేటివిటీ ప్రపంచం జేజేలు పలుకుతుందని కాదు. థ్యాంక్స్ టు ఇంటర్నెట్, థ్యాంక్స్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవాళ ఏ ఒక్క వ్యక్తికి ఏ కుగ్రామములో క్రియేటివిటీ ఉన్నా దాన్ని గనక ప్రదర్శించుకుంటే ప్రపంచంలోనే పేరు సంపాదించవచ్చు. అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఫర్ హ్యూమన్ క్రియేటివిటీ కనబడుతుంది. నేను ఎందుకు ఈ ఉపోద్ఘాతం ఇస్తున్నా అంటే మీరు వీడియోలో చూడండి. ఆసక్తికరమైనటువంటి ఒక వీడియో ఇది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయిన వీడియో. ఫన్ విత్ సింగ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ అయిన వీడియో. ఈ వీడియో పోస్ట్ అయ్యి 1 డే అయింది. ఇప్పటికీ 24 మిలియన్, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు 24 మిలియన్లు చూశారు. అంటే 2,40,00,000 మంది చూశారు. అలాగే ఈ పోస్టును ఒక మిలియన్కు పైగా, అంటే 1.1 మిలియన్, సుమారు 11 లక్షల మంది షేర్ చేశారు. నియర్లీ 1 మిలియన్ మంది లైక్ చేశారు. ఒక 10 లక్షల మంది. టు బీ స్పెసిఫిక్, నేను రికార్డ్ చేసే టైంకు 9,73,000 మంది దీన్ని లైక్ చేశారు. 10,000కు పైగా కామెంట్లు వచ్చాయి. ఏంటి తను చేసింది? మనం అందరం పేపర్లో చదువుతున్నాం. ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశం మొత్తం వడగాల్పులు, భయంకరమైన వేడి ఉంది. రాజస్థాన్లోని జోధ్పూర్, మా అందరికీ తెలుసు, రాజస్థాన్లోని జోధ్పూర్, జైసల్మీర్ ఇవన్నీ చాలా వేడి ప్రాంతాలు. సో మొదలే నార్త్ ఇండియాలో హీట్ వేవ్, అందులో అది రాజస్థాన్ ప్రాంతం. సో అక్కడ భయంకరమైన వేడి నుంచి తట్టుకోవటానికి ఒక వ్యక్తి తన బైక్ పైన మినీ షవర్ పెట్టుకున్నాడు. టెంపరీ షవర్, మేక్షిఫ్ట్ షవర్. అంటే దాని నుంచి అలా వాటరు తన పైకి చల్లుతూ ఉంటుంది. అలా కూల్గా ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. బహుశా ఇదేమీ ఆయన పర్మనెంట్గా ఏర్పాటు చేసుకున్నాడని అనుకోను. సో ఫన్ విత్ సింగ్ అనేది పేరు కనుక ఈ ఫన్ కొరకే చేసి ఉండాలి. బట్ స్టిల్ ఇది వరల్డ్ వైడ్ అటెన్షన్ తీసుకొచ్చింది. వేల మంది కామెంట్లు చేస్తున్నారు, లక్షల మంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. బహుశా ఈవెన్ రేపు రాబోయే కాలంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా ఇన్నోవేషన్కి ఇదొక ప్రాతిపదిక అవుతుందేమో. ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఇన్నోవేషన్. కాస్తంత మాడిఫికేషన్తో బైక్లకు ఈ షవర్స్, ఆర్టిఫిషియల్గా షవర్ అటాచ్ చేయొచ్చు టెంపరీగా. నీకు బాగా వేడిగా వెళ్తున్నప్పుడు దాన్ని ఆన్ చేసామనుకోండి, ప్రశాంతంగా చల్లగా మీద నీళ్లు పడుతూ ఉంటాయి. లేదు ఇంకా ముందుకు వస్తే ఎయిర్ నుంచి కూడా వాటర్ను తయారు చేసుకునేటువంటి టెక్నాలజీలు కూడా డెవలప్ అవుతున్నాయి. సింప్లీ నీకు అట్మాస్ఫియర్ నుంచి వాటర్ సేకరించడం. సో బహుశా ఆ టెక్నాలజీ కూడా డెవలప్ అయితే నీవు ఓ బాక్స్లో, ఒక ప్లాస్టిక్ డబ్బాలో వాటర్ పోసుకొని మొక్క మీద చల్లుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక బైక్ అమరిస్తే అది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని దాన్ని వాటర్గా కన్వర్ట్ చేసి ఆ వాటర్ను మన మీద చల్లేటువంటి అవసరాలు కూడా వస్తాయి. ఇది ఏం చెప్తుంది అంటే, ఒకటి ఇంటర్నెట్ పుణ్యమా అని హ్యూమన్ క్రియేటివిటీకి సరిహద్దులు లేవు, హద్దులు లేవు. ఎంత సామాన్యుడైనా తన సృజనాత్మకతను ప్రపంచ వినివీధుల్లో ఆవిష్కరించవచ్చు. రెండోది ఏంటంటే, నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్ చదివే పిల్లలు కానీ ఇతర స్టూడెంట్స్ కానీ నేర్చుకోవాల్సింది అంటే, ఈవెన్ బిజినెస్ మ్యాన్ చదివే పిల్లలు, మీ ఇన్నోవేషన్ అయినా మీ బిజినెస్ అయినా సక్సెస్ కావాలి అంటే ప్రజల నీడ్ ఉండాలి. సో ప్రజల నీడ్ నుంచే సక్సెస్ అవుతుంది ఏదైనా. మీరు ఒక స్విగ్గీ విజయం వెనుక మీరు చూడండి, మీకు అనేక ప్రొడక్ట్స్ యొక్క విజయం వెనుక చూడండి. వాటిని ఒక అవసరము,
ఆ ఇన్నోవేషన్ కారణమవుతుంది. బరాక్ ఒబామా భారతదేశంలో పర్యటించిన మాట అన్నాడు, అండ్ ఏ గుడ్ ఐడియా షుడ్ లీడ్ టు ఏ గుడ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అని. సో ఒక మంచి ఆలోచన ఒక మంచి ఉత్పత్తికి మంచి సర్వీస్కు కారణం కావాలి. ఈ మంచి ఆలోచనకు పునాది ఎక్కడ ఉండాలంటే మనుషుల అవసరాలు, మానవుల అవసరాలు, మనం ఎదుర్కొనే సమస్యలు. ఆ సమస్యలకు సృజనాత్మక పరిష్కారం చూసే క్రమంలోనే మానవ మేధస్సు వికసిస్తుంది, యువ మేధస్సు వికసిస్తుంది. ఈ పుస్తకాలకు, సిలబస్లకు, పరీక్షలకే పరిమితం కాకుండా చుట్టూ ఉన్న సమాజం ఎదుర్కొనే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు వెతకడం మొదలు పెడితే, ఆ టెక్నో సోషల్ కాన్షియస్నెస్ కనుక మీలో ఉంటే యూ కెన్ డూ వండర్స్. అదే ఇన్నోవేషన్కు మూలం. అందువల్ల ఇది ఏదో ఫన్ లాగా పెట్టవచ్చు, బట్ దిస్ ఫన్ యాజ్ ఎ మెసేజ్, దిస్ ఫన్ యాజ్ ఎ మెసేజ్ ఫర్ ఇన్నోవేషన్, దిస్ ఫన్ యాజ్ ఎ మెసేజ్ ఫర్ how internet is changing the world around us.